ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి. మీరు తప్పుకోకుండా చేసుకోండి. మనం మైదా పిండే కాదు, గోధుమ పిండితో కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ప్రాంతానికి ఒక భాష ఉంటుంది కదా, నేతి బొబ్బట్లని, భక్షాలని. మేమైతే బొబ్బట్లు అంటామండి, మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? చాలా టేస్ట్. మీకు అవసరమైతేనండి పచ్చి కొబ్బరి కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? నమస్తే. ఈరోజు మీకు ఉగాది స్పెషల్ బొబ్బట్లు చూపించబోతున్నానండి. దానికి ఒక గ్లాసు పప్పు అరగంట నానబెట్టుకొని కుక్కర్లో ఉడికించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా, కొంచెం చల్లారాలి. చల్లారాక ఈ పప్పుని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకుందామండి. ఈ గ్లాస్ తోటి ఇప్పుడే ఒకటి పోసుకున్నాను కదా, ఇంకోటి పోసుకుందాం. ఇందులో 2 పోసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా ఉప్పు, ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను మాత్రం నెయ్యి వేస్తున్నాను. నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి, కరిగించుకున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇలా కలపాలి. ఇలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది వాటర్ పోస్తూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము. చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకోకూడదండి, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మన ఈ పూర్ణం పెట్టినప్పుడు ఈ పూరి అనేది బాగా పొంగుతుంది, పొరలుగా వస్తాయన్నమాట. సాఫ్ట్గా ఉంటే, ఎంత సాఫ్ట్గా ఉంటే అంత రుచిగాను ఉంటుంది, అంత పొరలుగాను వస్తుంది పూర్ణం పెట్టుకున్నప్పుడు. ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలాగ ఉండాలన్నమాట పిండి అనేది. చూస్తున్నారు కండి, ఇలాగ ఇంత సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక గంట పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి. బాగా చల్లారిపోయింది, వేసుకుందాము. మెత్తగా రుబ్బుకొని వచ్చేసాను. పై మీద ఒక గిన్నె పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మనము బెల్లం వేసుకుందామండి. ఇందులో ఒక గ్లాస్ శనగపప్పు వేసాను కదా, ఒక గ్లాసు మనం బెల్లం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్వీట్ అనేది సరిగ్గా ఉంటుంది. ఏదో కొంచెం మేము తగ్గించి తింటామంటే స్వీట్ అంటే కొద్దిగా తగ్గించుకోండి, లేదంటే ఇలాగే చేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి అన్నా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది ఇష్టం అన్నమాట. కానీ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి, పూర్తిగా కరిగిపోవాలండి. ఇలాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలన్నమాట. వేడికి నిదానంగా కరిగిపోతుంది. ఇందులో మనము నీళ్ళు మాత్రం పోయలేదు కదా, చూస్తున్నారు కదండి.
ఇలాగ చేసుకుంటే ఎక్కువ రోజులు పూర్ణం అనేది నిల్వ ఉంటుంది. మిగిలిపోయిన కూడాను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు నిల్వ ఉంటుంది పూర్ణం పిండి. అంతా పాకంలాగా రావాలన్నమాట. ఇందులోనే నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. అంతా పాకంలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు ముద్ద వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం చూడటానికి జారుగా అమ్మ లూజ్ అయిందేమో అనుకుంటాము, కానీ కొద్ది నిమిషాలకే గట్టి పడుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. గట్టి పడుతుంది కదండి, ఇంకా 2 నిమిషాలు అయిపోతే పూర్తిగా గట్టి పడుతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగ గట్టిగా అవుతుంది. ఇంకా మనం పూర్ణం పిండి చల్లారేలోపు ఇంకా ఉండకి వచ్చేలాగా గట్టిగా అవుతుంది అన్నమాట. అయిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. చల్లారాక పూర్ణం ఎలా ఉందో చుట్టుకోవాలి చూసేద్దాం మనం. ఓకేనా, బొబ్బట్లు తయారు చేసేసుకుందాం. చల్లారాక పక్కన పెట్టేస్తున్నాను. పూర్తిగా చల్లారింది కదండి. ఇప్పుడు చూడు, మనం ఇలాగా ఉండ చుడితే వచ్చేస్తుంది అనమాట. ఇలాగ రావాలన్నమాట. దీన్ని పక్కన ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, మనం చూసేద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా కలుపుకొని ఇలాగా పక్కన నానబెట్టుకోవాలన్నమాట. ఒక టైం ఉంటే 1 అవర్ పెట్టుకోనండి, టైం లేదంటే కనీసం ½ అవర్ అయినా పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని అప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, ఇలాగ పెట్టేసేయండి. మనం ఇది చక్కగా పూర్ణం చేసుకోవాలన్నమాట ఇలాగా. ఓకేనా, రౌండ్గా మనకి ఎంత లావు కావాలి అంటే అంత పెద్దగా చేసుకోవాలన్నమాట. చిన్నగా కావాలంటే చిన్న బాల్స్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద బాల్స్ కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. మన పూర్ణం ఎంత తీసుకున్నామో పిండి కూడా అంత తీసుకోవాలి. ఓకేనా, ఇలాగ రౌండ్గా బాల్స్ పూర్ణం బాల్స్ చుట్టుకోవటం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పిండిని కూడా ముద్దలు చేసుకుని పెట్టుకుందాము. ఇలాగా ఉండలు చేసుకుందామండి. ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అన్నీ పిండి ఉండలు చేస్తున్నాం కదా, ఇప్పుడు అప్పుడు తీసుకుందామండి. చక్కగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం కదా, వీటి మధ్యలో పూర్ణం పెట్టేసుకుందాం ఇలాగా. ఓకేనా, ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా, ఇలా పెట్టేయాలి చుట్టూ ఇలాగా అంతా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇంకొకసారి రౌండ్గా చేసుకుందాం. పేపర్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలాగ మనం చేతితో ఎంత పలుసగా కావాలంటే అంత పలుసగా చేసుకోవచ్చు. ఇలా మనం స్టవ్ వెలిగించేసుకుందాము. వేడెక్కింది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. మీ ఇష్టం, ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది, అందుకని నెయ్యి వేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ బొబ్బట్టు పన్ను మీద వేసుకుందాము. చూస్తున్నారుగా, ఇలాగనమాట. ఇంకొకటి కూడా అలాగే చేసుకుందాము. చాలా బాగా వస్తున్నాయి కదండి.
అంతే ఇలా చేసుకుని మళ్ళీ రౌండ్గా చేసుకుందాం దీన్ని. ఇప్పుడు దీన్ని మళ్ళీ అలాగే చేసుకుందాం, ఇలాగా చేత్తో నొక్కేసుకుందాము. బొబ్బట్టు మాత్రం చాలా పొంగుతుందండి. మీరు నేను కొద్దిగా చూపించాను కదా, కొద్దిగా క్వాంటిటీ చూపించాను కదా, మీరు ఎక్కువ చేసుకోవాలంటే మీరు కేజీకి కేజీ బెల్లం పడుతుందండి. అది మరి ఇప్పుడు ఎందుకంటే స్వీట్ అనేది ఎక్కువ ఉండట్లేదు బెల్లంలో, అందుకే అలా చెప్పాను అనమాట. ఇప్పుడు 1/2 కేజీ తీసుకున్నారనుకోండి మీరు శనగపప్పు, 1/2 కేజీ బెల్లము కంపల్సరీగా పడుతుంది. నెయ్యి మనం వాడుకున్నంత. 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి. అప్పుడే ఇది చక్కగా పూర్ణం అనేది లోపల బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగా ఈ పైన ఉంది కదా మనకి లేయర్, అది కూడా బాగా కాలుతుంది అనమాట. 2 వైపులా చక్కగా కాలింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. 2 వైపులా కాలిందిగా. ఇది కూడా అలాగే చేసుకుందాము. చక్కగా ఈ పేపర్ ఉంది కదా, ఇలాగ వేసేసుకోండి. ఇలాగ వేసుకొని నిదానంగా తీసేయండి. ఇలాగా వచ్చేస్తుంది, కంగారు పడుకోకుండా నిదానంగా తీసుకుంటే వచ్చేస్తుందండి. అలా మిగతాయన్నీ చేసుకుందాము. మనము వేసుకోవాలంటే అండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది ఆప్షనల్ మాత్రమే. మనకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, రుచి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చక్కగా నూనె, నెయ్యి వేసుకోవాలి. ఎవరి ఇష్టమో వాడండి. నూనె ఉంటే నూనె వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఏది వేసి చేసినా కమ్మగానే ఉంటుంది. కానీ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. 2 వైపులు కూడా సమానంగా కాలింది కదండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడాను చాలా సాఫ్ట్గా వస్తున్నాయి కదా, చాలా పొరలుగా కూడా చాలా బాగుంటుందండి. మిగతాయి కూడా ఇలాగ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్లు గోధుమ పిండితోటి చాలా టేస్ట్గా ఉంటాయి. నేతి బొబ్బట్లు అంటారు కదా. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, మంచి వీడియోతో.